ఈరోజు మనం మంచి లేత వంకాయలు దొరికాయండి మార్కెట్లో, తీసుకొచ్చాను. లేత వంకాయలతోటి ఒక కూర చేసుకుందామండి. జనరల్గా వంకాయతోటి ఏ కూర చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కొద్దిగా మనం టిపికల్ మసాలా అండి మనం చేసేది, బాగుంటుంది. గసగసాలతో చేస్తాము, గసగసాలతో చేసుకున్నటువంటి కూర. అయితే మనకి లేతది ముదురుది ఎట్లా తెలుస్తుందంటే, లేతది కాయ చూసే పొడుగ్గా ఉంటుందండి, పొడుగ్గా ఉన్నది తెచ్చుకుందాం. తర్వాత కాయ కూడా షేప్ పర్ఫెక్ట్గా ఉండాలండి. షేప్ పర్ఫెక్ట్గా లేకపోతే పుచ్చిపోతుందండి. ఇంకా పుచ్చిపోయింది చూసారు కదా, మనకు కొద్దిగా తేడా తెలుస్తుందండి. సరిగ్గా లేని కాయలు తీసుకోకండి, గుండ్రంగా ఉన్న కాయని తీసుకోండి. ఇది కొద్దిగా నూనె పట్టేటువంటి కూర అండి. ఇది మనం వేయిస్తాము, వేయించి ఒక మసాలా చేసుకుంటాము, గసగసాలు జీడిపప్పు వేసి, సూపర్ ఉంటుంది. రైట్, నేను ఇప్పుడే ఇది కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని దీనికి కావాల్సిన సామాన్లు ఏంటిది, ఏ పదార్థాలతో చేసుకోవాలి అన్నది ఇప్పుడే చూపెడతాను. ఇది కట్ చేసుకొని మనం తయారైన లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను కట్ చేసి మిగతా సామానాన్ని సర్దేసి రెడీగా ఉంచుతాను. మనకి నూనె ఒక 4 చెంచాల మటుకు పడుతుంది, కొద్దిగా ఎక్కువ పడుతుంది నూనె. ముందే చెప్పాను, ఇది వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి కూడా మసాలాలన్నీ వేయించాలి. వేయించి మిగిలిన నూనెను మనం పక్కన పెట్టుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు అండి ఒక రెబ్బ, జీడిపప్పు ఒక 10, కొద్దిగా ఇంగువ పడుతుందండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఇంగువ, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూను గసగసాలు, కారము 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర మనకి పోపుకి కావాలి, మసాలాలకు కావాలి. పోపు వేస్తామండి. పోపు వేసినప్పుడు జీలకర్రను ఆవాలు రెండింటితో పోపు వేస్తాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఏమో పోపుకి, 1 టేబుల్ స్పూను మసాలాలోకి. ఆవాలు అంతేనండి, 1 టేబుల్ స్పూను పోపులోకి, 1/2 టేబుల్ స్పూన్ మసాలాలోకి. ఉప్పు 1 టేబుల్ స్పూన్ ఉప్పు. చింతపండు కొద్దిగా తీసి నానబెట్టుకోండి. గుజ్జు మనకి మసాలా పైన వేసుకుందాము. పావు కప్ చిప్పంతా కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి, ఒక కట్ట కొత్తిమీర, ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. కారాన్ని బట్టి చూసుకోండి, కారం ఎక్కువ ఉంటే 1 వేసుకోండి, లేకపోతే 2-3 వేసుకోండి. ఉల్లిపాయ ఒక 2 కావాలంటే నిలువుగా కట్ చేసుకుందాం. వీటిని ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి మసాలాతోటి వేద్దాము. రుచి మటుకు అద్భుతంగా ఉంటుందండి. ఇది మనకి ఉదయానికి సాయంత్రానికి కూడా బాగుంటుందండి. చేసేది 2 పూటలు చేసేసుకోండి ఒకటేసారి, బ్రహ్మాండంగా ఉంటుంది. చపాతీలోకి, దోశల్లోకి, రైస్లోకి, అన్నింటిలోకి బాగుంటుందండి. ఎక్కువ మసాలా ఉండదు. మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కనుక వాడితే ఎక్కడ వాడాలో చెప్తాను, తీసి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ తీసి పెట్టుకోండి. ఎక్కడ వేయాలో చెప్తాను, నేను వేయట్లేదు, ఎక్కడ వేయాలో చెప్తాను. రైట్, మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం రండి. ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకుందాం. మరి చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా, తొందరగా మగ్గిపోతాయి. ఆ సైజులో కట్ చేసుకుందాము. కట్ చేసుకొని వీటిని కూడా మనం మసాలాకు వేసేస్తామండి, వేయించేస్తాం. మంచిగా మగ్గుతుంది. మగ్గి దీని రుచి బాగుంటుందండి, కూరలోకి అద్భుతంగా ఉంటుంది. అసలు వంకాయ కూర అంటేనే రుచి అండి. ఆ రుచిలో ఈ కూర ఇంకో పై మెట్టు మీద ఉంటుందండి. రైట్ అండి, 1 నిమిషం. ఇప్పుడు నేను రెడీ అయిపోయింది. మూకుడు పెట్టేసుకుని నూనె వేసుకొని కర్రీ తయారు చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు ఇవన్నీ ఫస్ట్ ఏం చేద్దామంటే డ్రై రోస్ట్ చేసుకుందాం. గసాలు, పచ్చి కొబ్బరి అన్నీ వేసేసి డ్రై రోస్ట్ చేసుకొని అన్నీ వేగిన తర్వాత పైనుంచి ఒక 2 చుక్కలు నూనె వేసి దింపేసుకుందాం. అన్నీ సమానంగా వేగి బాగుంటుంది. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ వేసుకుందాం 1 నిమిషం. వేసేసుకొని కొబ్బరి మనకి మంచి బాగా వేగనవసరం లేదండి, కొద్దిగా ఆ పైన పచ్చిదనం పోతే సరిపోతుంది. 1 నిమిషం. ఇది కొత్తిమీర అవి కూడా వేసేస్తాను నేను, 1 నిమిషంలో చూపెడతాను. మనకి ఇవి కొద్దిగా వేగాయండి. ఇప్పుడు ఏం చేద్దాం, నూనె చుక్క వేసుకుందామండి. నూనె చుక్క వేసి, ఇందాక చెప్పా కదా నేను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వేసేసుకోండి. వేసుకొని వేయించుకోండి చక్కగా. ఇప్పుడు ఏం చేద్దాము, గసగసాలు వేసేసుకుందాం. గసగసాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేగుతాయండి. ఇప్పుడు 1 నిమిషము అన్నీ చక్కగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు కూడా వేయించేసుకొని గసగసాలు కూడా వేసుకుందాం 1 నిమిషం.
ఏం చేసాము, ఉల్లిపాయలు కొద్దిగా మగ్గగానే ఏం చేసామంటే చింతపండు రసము, గసాలు, కారము, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇగో ఉప్పు వేసేసాం. వేసి ఏం చేద్దాము, చక్కగా వేసుకుందాం. మనం చెప్పిన మసాలా ఉంది కదా, అంతా పడిపోయింది దీంట్లో. ఇప్పుడు ఒకసారి దింపేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఉల్లిపాయల సంగతి ఏంటో చూడాలి. మనం గసాలు వేసాం కదా, మసాలా జబర్దస్త్ ఉంటుందండి, బాగుంటుంది. ఏమైంది, వంకాయల్ని హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించేసుకుంటున్నాం. నూనె బాగా కాగింది. ఒక 70% మనకి వంకాయలు వేగితే సరిపోతాయి. తీసేసి మన ఇదే మూకుల్లో మనం మిగతా కూర చేసుకుందాము. ఎందుకంటే 70% ఎందుకంటే మిగతాది మనం మసాలా చేసాం కదా, మసాలాతో పాటు ఒక 5-6 నిమిషాలు మగ్గుతుంది. అప్పుడు పూర్తిగా ఉడికిపోతాయి. మసాలాతో మగ్గడం వల్ల ఏంటంటే మసాలా లోపలికి పోతుంది, కూర లోపలికి. ఈ కూర మటుకు హైలైట్ ఉంటుందండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా తప్పకుండా చేయండి. మీకు వంట వస్తుంది రాదు తర్వాత సంగతి. మొదటిసారి ఎప్పుడు కూడా ఏ వంట కూడా సరిగ్గా రాదండి. రెండోసారి వచ్చేస్తుంది. రెండోసారి మీరు చేసిన లోపాలు మీకు తెలుస్తాయి. తెలిసి అవి ఏం చేయొద్దు అన్నది తెలుస్తుందండి. ఏం చెయ్యాలి అన్నది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఏం చెయ్యొద్దు అన్నది తెలుస్తుంది. ధైర్యంగా చేయండి వంటని. ఈ కూరతో స్టార్ట్ చేయండి. ఇది మీ వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు. వంకాయలు చక్కగా వేగిపోయాయి. నూనెని తీసేసాం. అదే నూనెలో ఏం చేసాము, కొద్దిగా నూనె ఉంచుకుని అడుగునే మన జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగువ, పసుపు తగిలించి వంకాయలు వేసేసాం. ఒక్క నిమిషం ఆగి ఏం చేద్దామంటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ మసాలా, దాన్ని వేద్దాం. వేసి అవసరం మేర కొద్దిగా నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు వదిలిపెడదామండి. అన్నీ కలిసి చక్కగా ఉడుకుతాయి. ఉప్పు ఒకసారి సరి చూసుకుందాము. సరిపోకపోతే మనం ఈ మసాలా తీసాం కదా గిన్నె, దాంట్లో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పేసి పైనుంచి వేసేసేయండి. లేదా మామూలుగా ఉప్పేసి కలుపుకోండి. ఒక్కటే నిమిషం మిగతా నీళ్ళు కొద్దిగా వేసి 2 నిమిషాలు వదిలిపెడదాం. ఇప్పుడు ఏం చేద్దాము, మంటని సిమ్ చేసేద్దాం. సిమ్ చేసి ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం సరి చూసుకున్నాం. ఉప్పు సరిపోయింది. మీరు ఈ వంకాయనండి, ముళ్ళ వంకాయ, ఇది చిన్నవి ముళ్ళుతోటే, నేను తొడిమికి ముళ్ళు ఉంది దాంతో వేసానండి. ఇది ఎంత బాగుంటుందంటే ముళ్ళు నాలుకే గుచ్చుకున్న అందంగా ఉంటుందండి, అంత రుచిగా ఉంటుంది. చూసి తినండి. రైట్, నేను తొడిమితో వేసేసాను. ముళ్ళు గుచ్చుకుంటుందని కొద్దిగా చూసుకోండి. ముళ్ళు తొడిమే తీసేసుకొని చేసుకోవచ్చు. ఒక్కటే నిమిషము, ఇది ఒక 2-3 నిమిషాలు పడుతుంది. వదిలిపెడదాం. వదిలిపెట్టి ఒక మగ్గనిచ్చి పైన కొత్తిమీర జల్లుకొని దింపుకుందాం. చూశారు కదా, అద్భుతమైన మసాలాతోటి తయారైనటువంటి వంకాయ కూర. రుచి అద్భుతంగా ఉంటుందండి, గ్యారంటీ చెప్తున్నాను. ఒకసారి తిని చూస్తే మీరు మళ్ళా చేసుకుంటారు. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టిఫిన్ బాక్స్లో పెట్టియండి. రోజు అన్నం మిల్చుకుని వచ్చే పిల్లలు ఆ రోజు సాఫ్ చేసుకుని వస్తారు టిఫిన్ బాక్స్ని. రుచి గ్యారంటీ బాగుంటుంది. ఎక్కువ కారం వేయొద్దండి. ఎక్కువ కారం వేస్తే రుచి పోతుంది. ఇది కారం బ్యాలెన్స్గా మధ్యస్థంగా ఉండాలి. రైట్, మీరు చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.